వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేల్చిన రెడ్ బుక్ బాంబ్ సౌండ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. వైసీపీ నేతల అరాచకాలు, వైసీపీతో అంటకాగిన అధికారులను టార్గెట్ చేస్తూ పార్టీ కార్యకర్తలు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్కలు తేల్చే పుస్తకమే రెడ్ బుక్ అని స్పష్టం చేశారు లోకేష్. దాన్ని అప్పట్లో వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు జగన్ మొదటిసారి ఆ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకువచ్చారు. దాంతో వైసీపీ పెద్దలకు, వారికి సహకరించిన అధికారులకు రెడ్ బుక్ భయం గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ రెడ్ బుక్ ఖాతాల్లో పిన్నెల్లి బలి అయ్యాడు. నెక్స్ట్ ఎవరు అనే చర్చ గట్టిగానే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ ఎన్నికలు జరిగిన తర్వాత జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో పిన్నెల్లి తరఫున బెయిల్ పిటిషన్ వేయడంతో హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. అనేక వాదనల తర్వాత ఎట్టకేలకు పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. పిన్నెల్లిపై ఏకంగా 4 కేసులు పెట్టడం జరిగింది. అందులో ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంట్పై దాడి, ఎలక్షన్ జరిగిన తర్వాత కొంతమంది మారణాయుధాలతో తిరిగి ప్రజలను భయప్రాంతులకు గురి చేయడం, అలాగే సీఐపై కూడా దాడి చేసిన కేసుల కింద పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. అయితే పిన్నెల్లి అరెస్టుపై లోకేష్ రెడ్ బుక్ పాత్ర ఉందా అనేది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం నారా లోకేష్ రెడ్ బుక్ విషయం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. యువగలం పాదయాత్రలో భాగంగా అనేక ప్రాంతాలు పర్యటించిన లోకేష్ టీడీపీ నేతలపై, కార్యకర్తలపై వైసీపీ నాయకులు తమ అధికారాన్ని ఉపయోగించుకుని చేసిన దాడులన్నిటినీ సాక్ష్యాధారాలతో సహా లోకేష్ రెడ్ బుక్లో నోట్ చేసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ ఓపెన్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టిన నాయకుల భరతం పడతామంటూ లోకేష్ ప్రకటించారు. ఊహించని స్థాయిలో ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో లోకేష్ రెడ్ బుక్ గురించి చర్చ మొదలైంది. అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది వైసీపీ నేతల గుండెల్లో దడ పుట్టిస్తోంది. పిన్నెల్లి అరెస్టు కేవలం శాంపిల్ మాత్రమే అని, ముందు దాడులకు పాల్పడ్డ వైసీపీ నేతలకు, కార్యకర్తలకు ఊహించని ట్రీట్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులపై, కార్యకర్తలపై వైసీపీ నాయకులు అమానుషంగా చేసిన దాడికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని లోకేష్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత లిస్టులో నాయకులు ఎవరా అని అందులో ఆసక్తి నెలకొంది. ఈ లిస్టులో కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ పేర్లు నారా లోకేష్ అండర్లైన్ చేసుకున్నట్లు సమాచారం. ఆ నాయకులకు లోకేష్ ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.